అందరికీ నమస్కారం. ఈ వారం రాశి ఫలాలు ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు. ముందుగా మేషరాశి. చేపట్టిన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. రుణ బాధలు తొలగుతాయి. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వారం మధ్యలో పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని కొంత బాధపడతారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు కీలక సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ఆదాయం సరిపడనంతా ఉండదు. పంచముఖ హనుమత్ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. అనుకున్న పనుల్లో జాప్యం కలిగినా కొంత నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. సోదరులతో స్థిరాస్తి విషయంలో కొంత ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయంలో కొంత అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో కొనసాగి లాభాలు అందుకుంటాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలు లాభసాటిగా సాగుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ముందుకు సాగుతారు. స్థిరాస్తి కొనుగోలు సంబంధించిన అవరోధాలు అధిగమిస్తారు. ఇంటా బయట పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. పని ఒత్తిడి అధికమై ఇబ్బంది పడతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థుల శ్రమ మరింత పెరుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. వారం మధ్యలో శుభవార్తలు అందుకుంటారు. కనకధార స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. గృహమున చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరుతాయి. సకాలంలో ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. సంఘంలో మీ విలువ మరింత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆప్తుల నుండి అందిన అరుదైన ఆహ్వానాలు సంతోషాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారమున కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు సమస్యలు తీరుతాయి. వారం మధ్యలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నవి. కుటుంబంలో ఒత్తిడులు. ఆదిత్య హృదయ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. సొంత ఆలోచనలు కలిసి వచ్చి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు అధిగమిస్తారు. ఇంటా బయట కొన్ని పరిస్థితులు పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. నూతన భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పాత విషయాలు గుర్తుకు తెచ్చుంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి కొంతవరకు బయటపడతారు. వారం ప్రారంభంలో ధన వ్యయ సూచనలు ఉన్నవి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలుంటాయి. తదుపరి కన్యరాశి. చేపట్టిన పనుల్లో అవాంతరాలను అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన సంఘటనలు తెలుస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు క్రమంగా లాభాల బాట పడతాయి. అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది. వారం చివరిలో పనులు వ్యయ ప్రయాసాలతో అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దుర్గాదేవి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. గృహప్రవేశ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఏ పని ప్రారంభించినా అప్రయత్నంగా పూర్తవుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు.
ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత ఆశాజనకంగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన పెట్టుబడులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వారం మధ్యలో ధన వ్యయ సూచనలు ఉన్నవి. బంధువులు మీ మాటతో విభేదిస్తారు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు కొంతమేర తీరుతాయి. నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సూచనలు ఆచరించడం మంచిది. కుటుంబమున ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్పులు చేస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో మిత్రుల నుండి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు స్వల్పంగా బాధిస్తాయి. గురు చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఇంటా బయట అందరూ మీ మాటతో విభేదిస్తారు. సన్నిహితుల ప్రవర్తన కొంత మానసికంగా బాధను కలిగిస్తుంది. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల నుండి కొంతవరకు బయటపడతారు. వ్యాపారమున తీసుకున్న నిర్ణయాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సకాలంలో పనులు పూర్తి కావు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. కొన్ని రంగాల వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ధన వ్యయ సూచనలు ఉన్నవి. విష్ణు ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. నూతన ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. అందరిలోనూ మీ ప్రత్యేకమైన గుర్తింపును లభిస్తుంది. ప్రత్యర్థులు కూడా అనుకూలంగా మారతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. వారం మధ్యలో ఒక సంఘటనకు ఆశ్చర్యం కలుగుతుంది. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొన్ని వివాదాలు మిత్రుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న పదవులు లభిస్తాయి. వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులుంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. బంధువుల నుండి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పెద్దలతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ గురించి సంప్రదించి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న విధంగా సాగుతాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారులకు నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలు లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. కుటుంబ సమస్యలు నిదానంగా పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో ఎంత జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో మాట పట్టింపులుంటాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో చివరి నిమిషంలో కొన్ని నిర్ణయాల్ని మార్చుకుంటారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రంగాల వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ధన వ్యయ సూచనలు ఉన్నవి. వినాయకుని ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.